మేము మాట్లాడాలంటే కొంచెం మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎనీవే గ్రేట్ థ్యాంక్స్ టు ఇన్వైట్ ఫర్ దిస్ అకేషన్ ఆన్ ది సెలబ్రేషన్ ఆఫ్ స్వామి వివేకానంద 161 బర్త్డే. ఓకే, సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను అర్థం చేసుకుంటాను, కొంచెం మీరు ఆల్రెడీ కూర్చొని కాళ్ళు గుంజుతుంటాయి. మేము కూడా 20 ఏళ్ళ కింద అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళమే కాబట్టి కదా. ఓపికందా ఉందా? రైట్, నేను ఒక్క 2 నిమిషాలు మాత్రమే తీసుకుంటా. ఓకే, సో ఒక వ్యక్తి జన్మించి 160 సంవత్సరాలు, ఒక వ్యక్తి జన్మించి 160 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రపంచం ఇంతమంది విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కూడా స్మరించుకునే వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఈరోజు మనం ఇక్కడ వారి గురించి చర్చించుకుంటూ రేపెప్పుడైనా మన గురించి, భవిష్యత్తులో మన గురించి, మా పలానా పిల్లగాడు, మా పలానా దోస్తు, మా పలానా అబ్బాయి, మా పలానా అమ్మాయి ఈ దీంట్లో ర్యాంక్ సాధించింది, ఈ జన్మలో ఇది సాధించింది, ఇది కొట్టింది, చదువు ఇబ్బంది పడ్డా, పేదరికం ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చదివి ఇది సాధించింది అని చెప్పేసి గొప్పగా గర్వించదగ్గ మాటలు మీరు పొందాలా వద్దా? ఏ ఒక్కరైనా మాట్లాడాలా మన గురించి? ఆయన గురించి 160 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచం చర్చించుకుంటుంది, మనం కూడా చర్చించుకుంటున్నాం. మరి మన గురించి ఎవరు చర్చించుకోవాలి అంటే, మన ఊర్లో ఉన్న వాళ్ళు చర్చించుకోవాలి, మన కుటుంబ సభ్యులు చర్చించుకోవాలి, మన అక్కా చెల్లెలు చర్చించుకోవాలి. మీకు చదివి చెప్పిన గురువులు కూడా, మా విద్యార్థి ఉన్నాడు, పలానా బ్యాచ్ లో పలానా విద్యార్థి, పలానా స్టూడెంట్ ఎక్సలెంట్ గా ఉండే, చెప్పినట్టు వింటుండే సాధించినని ఈ కళాశాలలో 100 మందికి మీ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలా వద్దా? చెప్పాలి. కాబట్టి మనం డెఫినెట్ గా ఏదైనా సాధించాలి, మన ముందున్న లక్ష్యం సాధించాలి. మనం ఏర్పరచుకున్న లక్ష్యం కోసము అన్ని పక్కన పెట్టి నేర్చుకోవాలి. ఈరోజు వారి బర్త్డే గురించి, వారి వ్యక్తిత్వం గురించి, వారి వికాసం గురించి, వారి యొక్క అనుభవాన్ని గురించి, వారి బోధనల గురించి ఇక్కడ అందరూ వివరించడం జరిగింది. నేను ఆ లోతులోకి వెళ్ళాను, కానీ ఒక్కటంటే చెప్తాను. దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. చేయి పట్టి వెన్ను తట్టి దిగంతాల లోతు నుండి యుగాంతాల వెలుగులోకి నడిపించే గురువులకి వందనాలు, అభివందనాలు. దేవుడు కనిపించిన తర్వాత ఒక మంచి గురువు తయారు చేయాలి, ఆయన వల్ల కూడా కాదు. కానీ మనకు ఒక మంచి గురువు దొరికితే, రామకృష్ణ పరమహంస లాంటి మంచి గురువు దొరికితే, ప్రపంచము దేవుడిలాగా వివేకానంద తయారు చేసిన శిష్యరికం మనకు కనబడుతుంది. కాబట్టి మీకు అంత మంచి గురువులు ఇక్కడ, గురువు సాంగత్యం మీకు దొరికింది. వారు చెప్పింది మీరు ఇంకోలాగా భావించకుండా, నసలాగా భావించకుండా ప్రతిసారి చెప్పడం ఎందుకోసం అంటే, మీరందరూ వారి పిల్లలని భావించి మీకు చెప్తారు. కాబట్టి వారి పిల్లలని చెప్పిన వారిని మీరు సద్గురువుగా భావిస్తే, వారు చెప్పిన మాట వింటే, మీరు కూడా, మిమ్మల్ని కూడా మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ పాఠశాలలో, మీ కాలేజీలో, మీరు పనిచేసే వ్యవస్థలో, మీ కుటుంబంలో, మీ సమాజంలో మిమ్మల్ని కూడా ఒక రోల్ మోడల్గా తయారు చేసే శక్తి వరకు ఉంది మన గురువులకు అందరికి ఉంది. ఒక్కసారి గట్టిగా వారికి అందరికీ ఈ సందర్భంగా ఒకే ఒక స్టోరీ చెప్తాను. ఎంతమంది పేపర్ చూస్తారు ఇక్కడ? బలరాం నాయక్ గారు తెలుసా ఎవరికైనా? బలరాం నాయక్ IRS తెలుసా ఎవరికైనా? తెలీదా? ఈ మధ్యనే పేపర్లు వచ్చింది, కరెక్ట్గా పేపర్లు వచ్చింది, నాడు ఆటో డ్రైవర్ నేడు సింగరేణి MD అని.
నాటు ఆటో డ్రైవర్ నేడు సింగరేణి ఎండి అని. మీకు తెలుసా సింగరేణి కార్మికుల జీతాలు ఎంత తెలుసా? దాదాపుగా 2 లక్షల జీతాలు ఉంటాయి. కొన్ని వేల మందికి జీతాలు పంచే కొన్ని లక్షల కోట్లు లాభాన్ని ఆర్జించి దేశానికి రాష్ట్రానికి డబ్బు సమకూరుస్తున్న సింగరేణి సంస్థకే ఎంటీగా ఎదిగిన బలరాం నాయక్ స్టోరీ ఒకసారి చదువుకుందాం. దాదాపుగా మన షాద్నగర్ పక్కన ఒక తండాలు మనం ఆలోచిద్దాం. మనం పేదరికంలో ఉన్నామా? మనందరం పేదరికంలో ఉన్నాం మనకు తెలుసు. అందుకే ఇక్కడ ఉన్నాం మనకు తెలుసు. కానీ బలరాం నాయక్ అంటే ఆయన హైదరాబాద్లో ఆటో డ్రైవింగ్ చేసుకుంటే బతికితే 5వ తరగతి ఫెయిల్ అయిన బలరాం నాయక్ ఆటో డ్రైవింగ్ చేసుకుంటే అశోక్ నగర్కి ఒక ప్యాసింజర్ దొరుకుతారు, రెగ్యులర్ ప్యాసింజర్. ఇక్కడున్న మన సురేందర్ రెడ్డి సార్ లాంటి గురువు అక్కడ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇచ్చే దొరుకుతారు, రెగ్యులర్ కిరాయి మాట్లాడుకుంటారు. ఆయన ఏం చేయాలి, రోజు ఆ ప్రొఫెసర్ని ఇంటికి వెళ్ళి ఆటోలు ఎక్కించుకొని ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళాలి. ఆడ అయిపోయినా కూడా మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇంటికాడ తీసుకోవాలి రోజు. అన్నాక మాట్లాడుకుంటా సార్ ఏం చేస్తారు సార్ అంటే, సార్ నేను ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు అవుతారు కదా, కలెక్టర్ తెలుస్తారంటే వాళ్ళకి చదువు చెప్తా, నేను చదువు చెప్తే వాళ్ళు కలెక్టర్ అవుతారు, ఎంతో కలెక్టర్లు అయినట్టు. అవునా సార్, కలెక్టర్లేకే చదువు చెప్తా? అవును సార్, అవునా యాట, సరే సార్ అన్నాక రోజు మాట్లాడుకున్నాక ఇప్పుడు సార్ నాకు కూడా కలెక్టర్ కావాలనిపిస్తుంది సార్ అంటాడు. ఆ ప్రొఫెసర్ నవ్వుతాడు, నవ్వి నాకు కూడా కలెక్టర్ కావాలని నవ్వుతాడు. నవ్వితే ఎందుకు సార్ నవ్వుతున్నావు అంటే, అరే ఏం చదువుకున్నాను అంటే 5 చదివినా సార్ అని చెప్తాడు. 5 చదివినా సార్ అంటాడు. గొప్ప కాన్ఫిడెన్స్. ఆ 5 చదివిన కాన్ఫిడెన్స్ చెప్తే అప్పుడే అర్థమవుతుంది, ఓ 5 కూడా ఇంత ధైర్యంగా దర్జాగా చెప్తున్నాడే అనుకొని. నీకు తెలుసా కలెక్టర్ అయినా? నాకు ఏం తెలుసు సార్, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్తున్నావు నాకు చెప్పంటాడు. సార్ అది కాదు బిడ్డ, ఏదో జోక్ అంటున్నా. ఆయన లైట్ తీసుకుంటాడు. ఒక 3 నెలలు గడిచిపోతుంది. 3 నెలలు రోజు అడుగుతాడు. సార్ రోజు మధ్యలో తీసుకుపోయి పార్క్ దగ్గర ఆపుతాడు. నేను ఇక మీ ఇసుడు దొక్కుతాను సార్, నేను కలెక్టర్ అయితే చెప్పాను, నువ్వు నవలాట తీసుకుంటావు అంటే అప్పుడు సీరియస్గా నువ్వు 5 చదివినవరా, డిగ్రీ చదవాలి అంటే 5 అయిపోయినాక 10 రాయాలి, 10 అయిపోయినాక ఇంటర్ రాయాలి, ఇంటర్ అయిపోయిన డిగ్రీ రాయాలి, డిగ్రీ అయిపోయినాక ఐఏఎస్ యూపీఎస్సీ సిలబస్ చదవాలి, అంతే నీ వల్ల కాదురా అంటారు. ఎందుకు కాదు సార్, నువ్వు ఉన్నవా చెప్పడానికి అంటారు, అంతే సింపుల్. నువ్వు ఉన్నవా చెప్పడానికి ఎంతో మంది చేసిన అనుకో చేయవా అంటే నీకు చదువు రాదా అంటాడు. ఇట్లా ఆయన ఊరనే కదా చదువు రాదంటాడు. ఆయనకి కొంచెం క్షణం వచ్చినట్టు అవుతుంది. అది కాదు బిడ్డ అంటే లేదు నేను లీవ్ పెట్టున్నారా పా అని చెప్పేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఆ పార్క్ సంజయ్ పార్క్ నుండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తీసుకెళ్ళి ఆ రోజంతా స్టూడియోలో ఫోటో దిగి అప్లికేషన్ ఇప్పించి డిగ్రీ అడ్మిషన్స్ కోసం అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుండే. ఆ ఎగ్జామ్ అప్లై చేపిస్తే తెలుగు రాష్ట్రాలలో రాసిన ఎంట్రన్స్ అంటే డిగ్రీ అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ దాని నెంబర్ 1 ర్యాంక్ సాధించింది బలరాం నాయక్ అంటారా. నెంబర్ 1 ర్యాంక్ సాధించిన తర్వాత ఏం చెప్పాడు, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసుకొని రాబిడ్డా అని చెప్తా అంటాడు. వేస్తా అంటాడు. BAలో జాయిన్ అయ్యాడు. 3 సంవత్సరాలు యూనివర్సిటీ టాపర్. పేపర్ వచ్చింది యూనివర్సిటీ టాపర్. షాక్ అప్పుడు. ప్రొఫెసర్ నా జీవితంలో ఒక మంచి శిష్యుడు దొరికిండు నాకు అని ఆయన అనుకుంటారు. మంచి శిష్యుడు దొరికింది అనుకున్న తర్వాత డిగ్రీ అయిపోయిన అది కాదు బిడ్డ, డిగ్రీ అయితే అయిపోయినావు, నీకు ఇంటికాడ భూమి లేదంటున్నావు, 3 ఆడపిల్లలు, నీకు భార్య ఉంది, ఇంటికాడ నువ్వు కష్టపడిన ఆటోలో పంపించాలంటున్నావు, మరి ఎట్లా రా పైసలు అంటే నేను పోతా సార్ అంటాను. ఏం చేస్తాను, ఇంటికి పోతా సార్ అంటాడు. ఇంటికి వచ్చేసి భార్యను కూర్చోబెట్టుకొని అమ్మా నువ్వు నా భార్యవి, 3 ఆడపిల్లలు, నేను కష్టపడి పంపిస్తేనే 3 తిండి వెళ్తుంది నాకు తెలుసు, కానీ నన్ను 4 ఏళ్ళు వదిలే అంటాడు. ఆమె అవుతుంది, వదిలేయడమా 4 ఏళ్ళు నన్ను వదిలే, నేను లేననుకో నువ్వు బతుకు నవ్వుతుంది. నవ్వి పిచ్చి పట్టిందో గాలి పోసిందో అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు నేను చదివిన డిగ్రీ చదివినని పేపర్ మేమో చూపిస్తారు. ఆమెకు అర్థం కాదు. ఆ పక్కింత తండాలో పోయి పెద్ద మనిషి ఎవరు తోడుకొని చూపిస్తే వాళ్ళంతా షాక్ అవుతారు. ఈయనండి బలరాము ఆటో నడుపుతాడు, ఎవరు తెలియదు, డిగ్రీ ఇంత నెంబర్ 1 ఏ గ్రేడ్ పాస్ అయ్యాడు, పేపర్ కటింగ్ చూపించిండు. అప్పుడు అన్నాక చెప్తారు, అమ్మ మీ కూడా చాలా సాధించినామా అని చెప్తే అప్పుడు ఏమంటది, ఓకే అయ్యా నేను గవర్నమెంట్ స్కూల్కి మా పిల్లల్ని పంపిస్తా, నేను స్కూల్లో 4 వేసుకుని బతుకా, 4 ఏళ్ళు. కానీ ఎట్లా అంటే నేను ఎక్కడ పోను, నేను లంగతనం చేయను, దొంగతనం చేయను, నేను ఎవరు మోసం చేయను, నాకు ఇష్టం ఉన్నట్టు వచ్చి నేను కలిసిపోతాను తప్ప నన్ను వెతకాలనుకోకు, నేను కలవాలను పండగ పబ్బం ఏది లేదు, నాకు 4 ఏళ్ళు నాకు టైం కావాలని అంటే సరే అన్నాక ఆమె జ్యోతిబా పూలేకి సావిత్రిబాయి పూలే లాగా ఆయన అర్థం చేసుకొని
సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి దీవించి పంపిస్తారు. వచ్చిన తర్వాత యజ్ఞం మొదలుపెట్టారు. యజ్ఞం మొదలుపెట్టినాక పుస్తకాలు తీసుకొని రోజు ఆయన ఎప్పుడు నడుపుతాడంటే కేవలం ఆదివారాలు మాత్రమే నడుపుతాడు. ఆదివారాలు నడిపి వచ్చిన డబ్బులను పెట్టుకొని సంజీవ పార్కులో ఆ పార్కులో ఈ పార్కులో రాసుకుంటూ కూర్చొని మరో అంబేద్కర్ లాగా లైట్ కింద కూర్చొని చదువుకున్న అంబేద్కర్ లాగా లైట్ కింద పార్కులలో కూర్చొని చదువుతుంటే ఒకరోజు ఇందిరా పార్కులో జనవరి నెలలో పొద్దున లైట్ కింద కూర్చుంటే మొత్తం మంచి మీద పడి తెల్లగా అయితే వాకింగ్ వచ్చిన భయపడి పారిపోతాడు దయ్యం వచ్చిందని. అంత తీక్షణంగా మనకు కొద్దిగా ఆకలి అవుతున్నాం, కొద్దిగా చలి పెడుతున్నాం, కొద్దిగా నిద్ర వస్తున్నాం, కొద్దిగా ఎండగొడుతున్నాం, అబ్బా మంట, అబ్బా చలి నిద్రొస్తుంది, చదువులేను, ఆకలేదు, కడపలేదు, ఇంతసేపు కూర్చుంది, యాస్టకు వస్తుంది, కాలు కూర్చుని అంటాం కదా. ఆయన కూర్చుంటే మీద మంచి పడి తెల్లగా మంచిగా దయ్యంలాగా తయారైతే కూర్చున్న దీక్షత దక్షతతో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవుతాడు, సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అవుతాడు, థర్డ్ అటెంప్ట్లో IRS వస్తుంది. సార్ ఐఆర్ఎస్ కానీ కింది స్థాయి వస్తుంది. మళ్ళీ ప్రిపేర్ అయితే IRS వస్తుంది. అప్పటికి ఇక ఆయనకి చాలా అనిపిస్తుంది, IRSలో చేరుతాడు. అదే సింగరేణిలో గ్రూప్ 1 క్యాడర్లో ఆఫీసర్ ఉంటాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన దానికి ఎండీగా చేస్తే ఎవరు వచ్చింది పేపర్లో? నాడు ఆటో డ్రైవరు, నేడు MD. ఒక్కసారి ఆలోచించండి. వారికి ఉన్న కష్టము మన అమ్మ నాన్న కష్టపడి, మన అమ్మ నాన్న ఇంటికాడ కష్టం చేసి చెమటలు చేసి పొలాలు ఎమ్మడిపోయి నా కొడుకు మంచిగా ఉండాలి, నా బిడ్డ మంచిగా మనం ఇక్కడ తోలిచిన తర్వాత మనం చదువుకుంటే ఏం చేస్తాం? మనం కంపారిజన్ ఎవరితో చేసుకుంటాం? మనం బాగా డబ్బులున్న దోస్తుతో, పెద్ద కార్పొరేట్ కాలు చదువుతున్న దోస్తుతో కంపేర్ చేసుకొని మా నాన్న నాకేం వేయలేదు, మా అమ్మ నాకేం వేయలేదు. మీకన్నా కాలేజీకి వచ్చిర్రు, మీకన్నా కాలేజీకి పంపకుండా పెళ్లి చేసిన వాళ్ళ గురించి ఆలోచించండి. మీకన్నా కాలేజీ పంపకుండా జీతాలు ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచించండి. మనం గొప్పనా కాదా? కాబట్టి మనం ఎప్పుడు కూడా అబ్దుల్ కలాం చెప్పినట్టు ఉన్నతమైన కళలు కనాలి, వాటి సాకారానికి పనిచేయాలని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి బలరాం నాయక్ నిన్న మొన్న పేపర్ వచ్చింది, కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పేపర్లో కనబడుతుంది. అట్లాంటి ఎగ్జాంపుల్స్ మళ్ళా ఉన్నాయి. మనలాగా తండా నుంచి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన బలరాం నాయక్ గారు ఈరోజు ఆటో డ్రైవర్ ఉండి పిల్లలైన తర్వాత ఓపెన్ డిగ్రీ చేసి కలెక్టర్ సాధించడం అంటే ఆషమాషి కదా. ఏమున్నది ఆయనలో అంటే కేవలం జీల్ ఉన్నది, నేను సాధించాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక నేను ముగిస్తా. మీరందరూ అలసిపోయినారు. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఏవైతే మీకు ప్రతిరోజు మీ లెక్చరర్స్ చెప్పి అలసిపోతారు కదా, మీరు కూడా ఆ మాట విన్న ఉత్తేజం అవుతారు కదా. ఆ ఉత్తేజమైన సినిమా చూసినప్పుడు, హీరోని చూసినప్పుడు, లేకపోతే ఒక కలెక్టర్ వచ్చినప్పుడు, ఆయనకి డాంబికాలు వచ్చినప్పుడు, ఆయనకి గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఒక SP వచ్చినప్పుడు, పోలీసు వచ్చినప్పుడు మీరు అతను మంచి గొప్పతనాన్ని లేకపోతే గర్వాన్ని చూసి మీరు కూడా నేను కూడా ఫ్యూచర్లో ఇలా అవ్వాలని మనం అనుకున్న క్షణాలు ఏవైతున్నాయో ఆ క్షణాలని మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఒక చిన్న కథ చెప్తా. వింటారా? మర్చిపోతాం కదా మనం. ఒక సినిమా చూసి వచ్చినప్పుడే రామ్ చరణ్ లాగా దుంకాలే కదా, ఆమె లాగా ఫైట్ చేయాలి, అట్లా ఫీల్ అవుతాం కదా. అట్లా ఫీల్ అయినప్పుడు మనం మర్చిపోకుండా ఉండాలంటే చిన్న కథ నా దగ్గర ఉంది. చెప్పాలా గట్టిగానండి. ఎస్. అయితే నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఎక్కడైనా 2 వర్డ్ రాసి పెట్టామని చెప్తా. ఒకటి తెలుగులో, ఒకటి ఏం చెప్తా అంటే మా క్లాస్ రూమ్లో కూడా కనబడతాయి. ఇక్కడ నేను కుక్కను కాను రాసి పెడతాను, ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ డాగ్ అని రాసుకుంటారు. ఏంటది? ఐఎమ్ నాట్ ఏ డాగ్. ఆర్ యు డాగ్? అదే రాయమంటాం అంతే. నేను కుక్కను కాదు రాయమంటాం. ఎందుకు రాయమంటాం తెలుసా? ఓ కుక్క ఉంటుంది, నాకు తెలుసు స్టోరీ. బాగా బయట తిరుగుతుంటుంది కుక్క, ఆ దావకపోతుంది ఈ దావకపోతే కొంచెం బొక్కలు తింటుంది, బాగా అన్నం తింటుంది, బలిష్టంగా తింటుంది. తిని పడుకునే టైంకి ఆవాసం ఏర్పాటు చేయాలి. పడుకునే టైంకి పోయి ఏదో కప్పల్లో ఏదో చెట్టలో ఉంటుంది. వచ్చినాక చలి పెడుతుంటుంది, వాన పడితే పొడుగు పడుతుంది అనుకుంటుంది. కుక్క బతికి ఎప్పుడు తినేనా, ఎప్పుడు బొక్కలేనా, జీవితాన్ని తిని ఏం చేస్తావు? పడుకుని కంటిన్యూ నిద్ర పట్టాలి కదా అనుకొని కుక్క బతుకు చేసి ఇవన్నీ తిని పక్కన పెట్టాలి. రేపు పోయి మంచి ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి. అంగడి పోయి గొంగోడు తెచ్చుకొని మంచిగా వేసుకోవాలి, కంటిన్యూగా నిద్ర పోవాలనుకుంటుంది. అనుకోని అయితే అట్లా అనుకొని పొద్దుకు లేస్తుంది. ఇట్లా పోతుంది తలకాయ.
పోతుంది కదా, అది ఎక్కడ పోతుంది, అది ఎక్కడ పోతుంది, మొక్కలు పోతుంది కదా. మనం కూడా ఇట్లాంటి మంచి మెసేజ్లు విన్నప్పుడు, ఇట్లాంటి గురువులు చెప్పిన అంశాలు విన్నప్పుడు, మొన్న మీద మీ కాలేజ్కి డిఎస్పీ వచ్చింది కదా, వాళ్ళని చూసినప్పుడు, కలెక్టర్ చూసినప్పుడు మనం ఎందుకు కాకూడదు, మనం ఎందుకు ఒక బలరాం నాయక్ కాకూడదు అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, సినిమా చూసిన ఫీల్ అవుతామో, అవి మర్చిపోకుండా మీ లక్ష్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆ వర్డ్ మీ పుస్తకంలో కానీ, మీ క్లాస్ రూమ్లో కానీ, మీ ఇంట్లో కానీ, అయితే మీ బుక్లో రాసి పెట్టుకుంటే అది చూసినప్పుడు ఓహో నేను కుక్కర్ కాదు, అయితే ఏం చేయాలి, చదువుకోవాలి, అయితే ఏం చేయాలి, ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి అని మీరు ఫీల్ అవ్వాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో కొంచెం ఇబ్బంది పెట్టింటా అనేది భావించదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ అధ్యాపక మా ఆత్మీయ మిత్రులందరికీ, నన్ను భరిస్తున్న మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే గురువుగానే భావిస్తా. అట్లా అంత మంచి సార్ నేను చదువుకున్నప్పుడు కాలేజీలో ఎవరు లేరు, ఉన్నారు కానీ అప్పుడు చెప్పినా నేను కూడా మీలా కుక్కనాను కాబట్టి ఇలా నిలబడ్డా. అన్లెస్ నేను ఆ రోజు కుక్కర్ కాకపోయింటే, మైట్ బి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. కాబట్టి ఇప్పుడు నేను బాధపడుతున్న ప్రతిసారి, సో ఆ టైంలో నేను కుక్కనాను కాబట్టి ఇట్లా తప్పదు కాబట్టి కొట్టాడాలి, పోరాడాలి. మీరు కూడా కాంప్రమైజ్ రైట్ కావద్దు. కాబట్టి మీ సక్సెస్, మీ మైండ్, మీ గోల్ ఏదో సాధించాలనుకుంటే జస్ట్ రిమైండ్ యువర్ డాగ్. ఒక కుక్కను ఆలోచించుకొని కుక్క గురించి ఆలోచించండి. ఇంకా జీవితంలో మీరు మర్చిపోకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.